హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. హెల్దీ రెసిపీ అండి. ఈ సీజన్ లోనే మనకు దొరుకుతూ ఉంటది ఆకుకూర. ఆకుకూర కనబడ్డదంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. తెల్లగల్జేరు కూర అండి. అటిక మామిడి, తెల్లగల్జేరు, ఈ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఆకు ఎలా ఉంటదంటే ఇక్కడ చూడండి, రౌండ్ గా రౌండ్ గా ఉంటది. ఆకంతా మంచిగా శుభ్రం చేసి 2-3 సార్లు కడిగి మళ్ళీ నీళ్ళలో వేసి పెట్టుకున్నా అండి నేను. ఇక్కడ చూడండి, ఇదంతా నీళ్ళలో నుండి తీద్దాము. మీకు చూపించడం కోసం నేను కట్ చేయకుండా వాటర్లో వేసి ఇలాగే ఉంచాను. మన మిద్దె తోటలో వచ్చిందండి ఈ ఆకుకూర. మాత్రం మీకు మార్కెట్లో దొరికితే మాత్రం అస్సలే మిస్ చేసుకోకండి. చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఆగస్టు వరకు ఉంటది అంతే. ఆగస్టు తర్వాత మళ్ళీ ఇది కనుమరుగైపోతుంది. సీడ్స్ మనం వేయకుండా వర్షం పడగానే వచ్చేస్తుందండి. దీన్నే పునర్నవ అంటారు, అటిక మామిడి అంటారు. మా వైపు మాత్రం తెలంగాణలో తెల్లగల్జేరు అని పిలుస్తామండి. సూపర్ హెల్దీ రెసిపీ, అస్సలే మిస్ చేయకండి. దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తున్నా. ఇదివరకు ఒక రెసిపీ కూడా పోస్ట్ చేసిన అండి, అది కూడా ఒకసారి చూడండి. ఇదైతే మంచిగా చక్కగా మనం పొడిపప్పు చేసుకోబోతున్నామండి. ఈ ఆకుతో పొడిపప్పు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే పెసరపప్పుతో పొడిపప్పు వేస్తే అది దేంట్లో వేసినా కూడా ఇష్టం అండి. భలే అనిపిస్తుంది పొడిపప్పు, చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ ఆకంతా ఇలా సన్నగా తరుక్కోవాలండి. మొత్తం ఆకులు అలాగే ఉంచకుండా ఇలా చిన్నగా సన్నగా తరుక్కోవాలి. మొత్తం అంతా నీట్గా ఏరుకొని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇందులోని పోషకాలు పోకుండా ఉంటది. కొంచెం పెసరపప్పు తీసుకొని ఇలా మంచిగా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టినండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. మందపాటి కడాయి తీసుకున్నా. ఇందులో ఆయిల్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది, మరి ఎక్కువ పట్టదండి. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక్కటి వేస్తున్నా అండి. ఇవి కొంచెం చిట్పట్లాడిన వెంటనే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. పచ్చిమిర్చి మాత్రం రుచికి సరిపోని వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో దానికి సరిపోని వేసుకోండి. దీంట్లో మనం కారం పొడి వేయం, పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా కచ్చిపచ్చిగా దంపి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగుండదు, వెల్లుల్లిపాయ టేస్టే బాగుంటుంది. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి ఇష్టం లేకుండా ఈ టైంలోనే ఇంగువ వేసుకోండి, బాగుంటుంది ఇంగువ కూడా. ఉల్లిపాయలు ఇలా లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఒకసారి అంతా కలిపేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఆకు ఇందులో వేసేయాలండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి ఒకసారి అంతా కలిపేసుకున్నా. ఆయిల్లో ఈ ఆకు వేగితే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు కాదు, ఒక 1 మినిట్ వేయించుకోవాలి. మూత పెట్టొద్దండి, కొంచెం ఇది మగ్గే వరకు ఇలాగ ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, ఆకు మంచిగా మగ్గిపోయింది, మంచి వాసన వస్తుందండి. ఇవైతే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుందండి టేస్ట్. ఆకైతే మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్లు తీసి పప్పు ఇందులో వేసేసుకోవాలండి. లైట్గా వాటర్ పడ్డా ఏం కాదు. ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. అంతా ఒకసారి కలిపేద్దాం. ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి.
ఒకసారి చూద్దామండి. చూసారా, ఉప్పు ముందు వేయడం వల్ల నీరు వచ్చేసింది ఆకులో నుండి. ఈ నీటితోనే పప్పు ఉడికిపోవాలండి. మళ్ళీ నీళ్ళు వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటది. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఇంకాసేపు వదిలేద్దామండి. ఒక్క 10 minutes మగ్గితే సరిపోతుంది. తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ. అప్పుడప్పుడు మనకు ఆకు ఎక్కువ ఉంటదండి. ఆకు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇలా కొంచెం దగ్గరకు వచ్చినాక మూత తీసి పెట్టి కాసేపు వదిలేయాలి. ఎందుకంటే ఆకులో నీరు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకు ఆకు కొంచెమే ఉంది, పప్పు ఎక్కువ ఉంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్ లో పెట్టి. ఏ ఆకుకూర అయినా ఇదే పద్ధతిలో చేసుకున్నాం అనుకోండి సూపర్ గా అవుతుంది. కానీ తోటకూరలో నీటి శాతం తక్కువ ఉంటది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. అదే అండి, క్వాంటిటీ ఎక్కువ ఉన్నది అనుకోండి మంచిగా మగ్గి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మూత తీసి మగ్గించాలి. పాలకూరలో నీటి శాతం ఎక్కువ ఉంటదండి. పాలకూర మాత్రం కొంచెంసేపు మూత పెట్టి మగ్గించాలి, తర్వాత మూత తీసి ఉడికించాలండి. అప్పుడే పప్పు పొడి పొడిగా వస్తుంది, లేకపోతే మెత్తగా గుజ్జులాగా అవుతుందండి. కాబట్టి ఈ చిన్న టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. చూద్దామండి ఒకసారి. ఓ సూపర్, పర్ఫెక్ట్ గా అయింది. ఒకవేళ మరీ పలుకులు ఉంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కానీ పర్ఫెక్ట్ అయిందండి, వాటర్ కూడా పట్టవు. వాటర్ అవసరం పడుతుందేమో అని కొన్ని తెచ్చి రెడీగా పెట్టినా నేను. మంచిగా అయింది, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నా. ఒకసారి అంతా కలిపేద్దామండి. భలే ఉంటుంది ఇది. దీనికి రసం కానీ పచ్చి పులుసు కానీ ఉంటే ఇక ఉంటుందండి, అంత సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఒకసారి టేస్ట్ చూద్దామా. నోట్లో పెట్టగానే టేస్ట్ నాలుకకు అంటిందండి. పచ్చిమిర్చి ఫ్లేవరు, ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఎంత బాగుందంటే సూపర్, చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. తెల్లగల్లేరు లేకుంటే ఏ ఆకుకూర అయినా పర్లేదు, మెంతాకు కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఏదో ఒక ఆకు వేసి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీరు కామెంట్ చేస్తే నాతో మాట్లాడినట్టుగా నేను ఫీల్ అవుతా అండి. అందుకని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.